ముందస్తుగా మనం మాట్లాడింది కదా, మేడం మాట్లాడితే బాగుంటుంది కదా. అంత అయిపోయాక మండలంలో మనం ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి దాపం ఇవ్వలేం కదా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే మునిగినాయి ఆ మునిగే వాళ్ళకి మాత్రం గడ్డిని కావచ్చు, గడ్డి ఎవరికైనా వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఫస్ట్ మంత్ మనం ఇచ్చుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇచ్చుకోవచ్చు. మనకి 3,000 మీతో ఎంఆర్ఓ గారు మాట్లాడినప్పుడు 3,000 పెట్టారు ఇండియన్. ఆ 3,000 మనకు తెలుసు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఊరు మునిగి ఈ ఊరు ఒక మిగతా 4 ఊరు వాళ్ళకి తీసుకుంటే మనం మిగతా వాళ్ళు తీసుకోవాలి. సెకండ్ ఫేజ్ వాళ్ళకి మాట్లాడుతున్నాం. ఆ సెకండ్ ఫేజ్ ఎంఆర్ఓ చదివి మొత్తం ఇల్లు వాల్యుయేషన్ ఇచ్చేసి ఆ ప్రభుత్వం ఇట్లా చేసి మీరు వచ్చారు కనుక కొద్దిగా దారు ఉండదు. ఇది రోడ్ పైన వెళ్ళాలి. పోయినసారి 2000 నీళ్ళు ఉన్నాము. అప్పుడు కోరేజ్ ఏంటంటే ఈ కోనవారం మండలంలో ఇంచుమించు 11 గ్రామాలకి ఇల్లు వాల్యుయేషన్ ఇచ్చేసారు. ఆ ప్రభుత్వం ఇట్లా చేసి మీరు వచ్చారు కనుక కొద్దిగా న్యాయం జరగాలి. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం మురుగుతూనే ఉంటాం. ఈ పొలాలు మొత్తం ఈయన నడవలేక అక్కడే ఆగిపోయింది. ఆయన సామాన్లు మొత్తం నడిచిపోయింది. ఎవరు లేరు. చాలా తంటాలు పడ్డాం మేడం గారు. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని దయచేసి కొద్దిగా అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కనీసం 2-3 నెలలను పట్టదు కదా చేయాలి. నా గురువు బాధ్యత బాధ్యత కాబట్టి సపోర్ట్ చేయండి. అదేవిధంగా
మాకు అమౌంట్ చేయలేదని ఆపేసిందని చెప్పారు ఒక మండపం ఆయన. అంటే వాటర్ లైన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాంట్రాక్టర్ మా అమౌంట్ చేయలేదు 5 సంవత్సరాల నుంచి, అందుకు ఆపేస్తారని ఒక ఆయన కంప్లైంట్ చెప్పారు ఇక్కడ. లాస్ట్ 2 years నుంచి మాకు లేదు మేడం. అంటే 2022 సంబంధించి 2.46 lakh పెండింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అలాగే లాస్ట్ 23 lakhs సంబంధించి 1.96 lakhs పెండింగ్ ఉంది. సో తద్వారా ఇప్పుడు ఎవరు కాంట్రాక్ట్స్ ముందు రావట్లేదు చేయడానికి. అది ఆల్రెడీ కలెక్టర్ గారికి అప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ కూడా అయ్యాం.